బాబు 7766 వస్తోంది. ఏయ్ వద్దుందా నీకు? ఏమిటో పడుతూ ఉంటాం? తప్పు చేసి మంచి వాళ్ళ నటిస్తున్నావా? ఎవరు నువ్వు? గణేష్ ఎక్కడా? గణేష? వాడెవడో నాకు తెలీదు. చనిపోయిన మాయ మాత్రమే తెలుసు. ఎక్కడో చూసామే. ఇదే సిచ్యువేషన్ మీకు ఎదురైనప్పుడు నేను కారులో వచ్చి మిమ్మల్ని కాపాడతాను సార్. ఓ మై గాడ్, వీడేనా హంతకుడు? మాయా చనిపోవడం నీకెలా తెలుసు? న్యూస్లో చూసావా? చెప్తావా? నేను దాన్ని చంపేద్దామని వెళ్ళాను. అవును, నాకు మాయా ఫేస్బుక్లో పరిచయం. చాలా కేరింగ్గా మాట్లాడుతుంది. నా పర్సనల్ విషయాలు కూడా తనతో షేర్ చేసుకునేవాడిని. ఒకరోజు నా వైఫ్ కూతురు ఊరికి వెళ్ళారని నేను ఎఫ్బీలో పెట్టిన స్టేటస్ను చూసి ఇంటికి వచ్చింది. చియర్స్. ఎవరు నువ్వు? లోపలికి ఎలా వచ్చావు? మాయా భయపడకు. నేను చెప్పేది విను. మాయా డబ్బు కావాలంటే ఇస్తారయ్యా. ఏం చేస్తున్నావు నువ్వు? గుడ్ బాయ్. త్వరగా. తర్వాత మాయాని వెతికాను. తను కనిపించలేదు. మాయా తనకేమైందో తెలియలేదు. డబ్బు బంగారం దోచుకోవడమే కాకుండా సెక్యూరిటీని కొట్టిపడేసి నా కారును కూడా తీసుకెళ్లాడు. విషయం బయటకు పొక్కితే నా ఫ్యామిలీలో ప్రాబ్లం వస్తుందని నేను కంప్లైంట్ ఏమీ ఇవ్వలేదు. కానీ ఓ 10 రోజుల్లోనే ఈ కారుని ఎవరో వదిలేసి వెళ్లారని పోలీసులు తీసుకొచ్చి నాకు అప్పగించారు. నీకు కారు అయినా దొరికింది, నాకు కార్ ట్యాక్సీ వాడే దొరికాడు. నేను చేసిన తప్పుకి చింతిస్తూ ఉన్నప్పుడే ఒకరోజు అనుకోకుండా మాయాన్ని చూశాను. నేను ఫేస్బుక్ లో ఫ్రెండ్స్ రిక్వెస్ట్ పెడతాను, యాక్సెప్ట్ చేయండి. థాంక్యూ సార్. ఓకే ఓకే. హలో, అక్కడికే వస్తున్నా. వాళ్ళిద్దరిని ఒకే చోట చూడగానే నాకేం చేయాలో అర్థం కాలేదు. మాయ చేసిన ద్రోహాన్ని తలుచుకుని ఎన్నో రోజులు నిద్ర కోల్పోయాను. సడన్ గా ఓ రోజు నిర్ణయానికి వచ్చాను, దాన్ని చంపేద్దామని. నిన్న రాత్రే పథకం వేసుకుని బయలుదేరాను. నాకంటే ముందే దాన్ని ఎవరో చంపేశారు. నేను మాయను చంపడానికి వెళ్ళినప్పుడు ఒకడు బయటకు వెళ్ళటం చూశాను. వాడే దాన్ని చంపుండాలి. మాయా ఇంట్లోంచి వచ్చి ఆటోలో వెళ్ళింది గణేషే కదా? ఆటోలో వెళ్ళిన వాడే హంతకుడు. వాడు గణేష్ కాదు, ఇంకెవరు. చావాలని ఆశగా ఉందా? నిజం చెప్పేంత వరకు నిన్ను వదలబోయేది లేదు. కేసు రాయను, ఎఫ్ఐఆర్ లేదు, ఎవిడెన్సే లేకుండా చేసేస్తాను. నిజంగా వాడు ఎక్కడున్నాడో నాకు తెలియదు సార్. అబద్ధం చెప్పకు. వాడు ఎవరింటికి వెళ్ళాడో చెప్పు. వాడికి రిలేషన్స్ అంటూ ఎవరు లేరు. ఉన్నదంతా ఆశ్రమం వాళ్ళే. ఆ పిల్లని ఎందుకని వాడు చంపాడు? నాకు తెలుసు, వాడు నిజంగా అలా చేసి ఎంతోసేపు నువ్వు నటించలేవు. వాడు దొరికి నువ్వు అందులో ఉన్నావని తెలిసిందో అడ్రస్ లేకుండా చేసేస్తాను.
స్టేషన్లో ఉంచి విచారించకుండా మిమ్మల్ని ఎవరు ఇక్కడికి తీసుకురమ్మన్నారు? తప్పించుకున్నాడు మిమ్మల్ని కొట్టాడని పగ తీర్చుకుంటున్నారా? ఆ? మీ పర్సనల్ రిలేషన్షిప్ని పర్సనల్గానే ఉంచుకోండి, డిపార్ట్మెంట్లోకి తీసుకురాకండి. మధు, చెప్పండి సార్. ఈ అమ్మాయిని హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించి స్టేషన్కి తీసుకో. ఓకే సార్.